అస్సలాం వాలేకుం వా రెహమతుల్లాహి వా బరకాతు. నమస్తే. భారతీయులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పంజాబ్, సింధు, గుజరాట, మరాఠ, ద్రావిడ, ఉత్కల, వంగ భారతీయులమంతా ఒకటే అని చెప్పడం కోసం ఈ వాక్యం అయితే రాసినారు. ఈ వాక్యానికి ఎంతమంది కట్టుబడి ఉన్నారు? నేను చిన్నగా ఉన్నప్పుడు మతం గురించి తక్కువ, భారతదేశం గురించి ఎక్కువగా చెప్తున్నారు. ఇప్పుడు ఈ జనరేషన్ లో భారతదేశం గురించి తక్కువ, మతం గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. ఈ జనరేషన్ లో ఉండే పిల్లలకు నిజంగానే మన దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయుల గురించి చెప్తున్నారా? నాకు తెలియదు ఆ విషయం అయితే. నేను ఎందుకంటే సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే మతం గురించి మాత్రమే వింటున్నారు. అది ఏ మతమైనా కావచ్చు. నేను ఆచరించే మతమైనా కావచ్చు, మీరు ఆచరించే మతమైనా కావచ్చు, వేరే వాళ్ళు ఆచరించే మతమైనా కావచ్చు. అది ఏదైనా కావచ్చు. కాకపోతే ఇక్కడ మతం గురించి రాజకీయ నాయకులు చెప్తేనే మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం. వాళ్ళు చెప్పింది నిజమని అనుకుంటున్నాం. మత పెద్దలు ఉంటారు మనకు. ఇస్లాం మతాన్ని ఆచరించేటప్పుడు ముల్లాలు ఉంటారు, హజరత్ ఉంటారు, చాలా పెద్దవాళ్ళు ఉంటారు. అలాగే హిందూ మతాన్ని ఆచరించే వాళ్ళు మఠాధిపతులు ఉంటారు. ఇంకా స్వామీజులు చాలా మంది ఉంటారు. క్రిస్టియన్స్ కు ఫాదర్స్ చర్చిలో ఉంటారు. వాళ్ళందరూ చెప్పేది ఈ మతం మంచిది కాదు, ఈ మతం మంచిది, దీన్ని ఆచరించండి అని ఎవరు చెప్పరు. అలా చెప్తే అది ఏదైనా సరే తప్పు. వాళ్ళంతా మతాలన్నీ ఒకటే, మనమందరం మనుషులమే, మనమందరం కలిసిమెలిసి ఉండాలి. కానీ రాజకీయ నాయకులు ప్రచారానికి వచ్చినప్పుడు మాత్రమే, మీరు గమనించండి, రాజకీయ నాయకులు ప్రచారానికి వచ్చినప్పుడు మాత్రమే మతాలని గురించి మాట్లాడతారు. ఒక మతాన్ని కించపరుస్తారు, ఒక మతాన్ని హైలైట్ చేస్తారు. అది కులాన్ని అయినా హైలైట్ చేస్తారు, మతాన్ని అయినా సరే హైలైట్ చేస్తారు. మనం అక్కడే జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకుల ఉచ్చులో పడకూడదు. మన భవిష్యత్తు తరాలైనా సరే ఈ మతము, కులం అనే ఉచ్చులో నుంచి బయటపడేస్తాం. మీరేమనుకుంటారు నాకు తెలీదు. ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఇది నా అభిప్రాయం మాత్రమే చెప్తున్నాను అంతే. నేను ఫాలో అయినట్టుగా మిగతా వాళ్ళంతా ఫాలో అవ్వాలనే రూల్ ఏమి లేదు. ఎవరి అభిప్రాయం వాళ్ళకే, ఎవరి ఇష్టాలు వాళ్ళకే, అంతే. జై హింద్, వందే మాతరం. నేను భారతీయుణ్ణి.